సిఆర్డీఏ కార్యకలాపాలపై ఈ రోజు మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతుల సమస్యల పరిష్కారంపై సమావేశంలో ప్రధానంగా చర్చించామని మంత్రి నారాయణ అన్నారు. రాయపూడి సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ 700 మంది రైతులకు చెందిన 921 ప్లాట్లు ల్యాండ్ పూలింగ్ ఇవ్వని భూమిలో అలాంటి రైతులకు ఫోన్లు చేసి వారి అభిప్రాయాలు తీసుకున్నామన్నారు. చాలా మంది రైతులు ల్యాండ్ అక్విజిషన్ తర్వాత అవే ప్లాట్లు తీసుకుంటామని చెప్పారని తెలిపారు. 37 మంది రైతులు వేరే చోట ప్లాట్లు కేటాయించమని అడిగారన్నారు. జరీబు గ్రామకంఠం ప్లాట్లపై కమిటీ నివేదిక ఆధారంగా 15 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రోడ్డు పోవటం వల్ల 116 స్ట్రక్చర్లు పోతాయని ఇస్తే వీళ్ళు ప్లస్ 4 టెంపుల్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఆల్టర్నేట్ చేయమన్నారు. ఆల్టర్నేట్ చేసినప్పుడు 148 స్ట్రక్చర్స్ పోతా ఉన్నాయి, ఒక టెంపుల్ పోతా ఉంది. ఈ 2 ఆప్షన్స్లో ఆప్షన్ 1 ఎమ్మెల్యే గారు పిక్ చేసుకున్నారు. ఎందుకంటే టెంపుల్స్కి వేరే లొకేషన్ కనుక మనం ఇస్తే ఆప్షన్ 1తో వెళ్దాం అన్నారు. దానికి ఒక క్లారిటీ వచ్చింది. తర్వాత ఎమ్మెల్యే గారు విలేజ్లోతో కూడా ఒకసారి మాట్లాడతారు ఆ విషయం. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే ల్యాండ్ ఎక్విజిషన్ కేసెస్ ఎన్నైతే ఉన్నాయో మొత్తం 47 కేసులు ఉంటే దాదాపుగా ఇక 8 ఉన్నాయి. మిగిలిన అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. ఒక 2 రోజుల్లో ఒక 10 కేసులకి ఏదో వస్తుంది. ఇంకొక 8 కేసులు ఉన్నాయి, అది కూడా నెక్స్ట్ వీక్ క్లియర్ అవుతుంది. అయిపోయిన వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ దాని మీద ముందుకెళ్తాం. 2500 ఎకరాలు ఏదైతే ఉన్నాయో. తర్వాత రోడ్ హిట్ ప్లాట్స్, రోడ్డు షోలో ఉన్న వాటిలో మల్టిపుల్ ఇష్యూస్. ఒకటి, మొన్న మనం చెప్పాం, మీరు అబ్జెక్షనబుల్గా ఉన్నాయి, మీకు కనుక బై మిస్టేక్ కనుక ఏదైనా వస్తే మీరు మార్చుకోవచ్చు, రిజిస్ట్రేషన్ కాస్ట్ లేకుండా సిఆర్డీఏ పెట్టుకొని చేస్తుందని. అయితే ఇందులో ఒకటి ఏంటంటే, ఆల్రెడీ ఈ ప్లాట్స్ కనుక వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళకు కూడా ఇది అప్లై చేయాలా లేదా అనేది ఒక ఇష్యూ ఉండింది. మేమేం చెప్తున్నామంటే, ఒకసారి మీరు అమ్మేసిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ చేయలేరు సిఆర్డీఏ. ఎందుకు అంటే, మీరు ఆల్రెడీ మీకున్న వాస్తు ప్రకారం మీరు ఆల్రెడీ అమ్ముకున్నారు. అది రేటు తక్కువకు అమ్ముకున్నారో ఎక్కువకు అమ్ముకున్నారో ఏదో ఉంటుంది. ఇలా మార్చుకుంటా పోతే ఎక్కడ వరకు మనకి ఎండ్ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరికి సేల్ ఆఫ్టర్ సేల్ మనం ఇవ్వలేం. కాబట్టి ఓన్లీ ఒరిజినల్ రైతుకు మాత్రమే వాస్తు కానీ లేకపోతే రోడ్డు షోలు కానీ అప్లై అవుతుంది. కాబట్టి ప్లాట్స్ కొన్నవాళ్ళు మాకు రోడ్డు షోలు కానీ అది ఉందంటే మాత్రం అది సిఆర్డీఏ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మీరు దయచేసి ఆ విషయంలో రావద్దు. మూడోది, జరీబ్ ల్యాండ్స్ మీద 180 ఎకరాలు ఇష్యూ ఉంటే మనం 1 మంత్ టైం అడిగాం. 1 మంత్ టైంది ఆల్రెడీ అంతా వర్క్ చాలా వరకు అయిపోయింది. మల్టిపుల్ మెంబర్స్ వెళ్ళి సర్వేలు అన్నీ చేశారు. ఇప్పుడు సైంటిఫిక్గా కూడా ఒక కమిటీని వేసి సాయిల్ టెస్టింగు, వాటర్ డెప్త్ లెవెల్ అసెస్ చేసి ఎక్కడా యాంబిగ్యూటీ లేకుండా సెకండ్ సెట్ తీసుకుంటున్నాము. అది తీసుకొని మేము 1 మంత్ టైం అడిగాం. ఇప్పుడు 2 వీక్స్ అయింది. ఇంకో 2 వీక్స్లో దానికి కూడా ఒక కమిటీని ఫామ్ చేసి దాన్ని క్లియర్ చేసుకొస్తాం. అది కూడా అదేవిధంగా గ్రామ కంఠాలది కూడా ఇవన్నీ 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి. కాబట్టి ఈ గ్రామ కంఠాలన్నింటిలో కూడా 10 సెంట్లు లోపు ఉన్న వాటిని కూడా వెరిఫై చేయాలంటే 6000 ఎకరాలు వస్తూ ఉంది. ప్రాబ్లం అయ్యేటట్టుంది. 10 సెంట్ల లోపు ఉన్న వాటికి పెద్ద ఇష్యూస్ లేవన్నారు. కాబట్టి 10 సెంట్లు పైన ఉన్న వాటికి తీసుకుంటే దాదాపు 1600 ఎకరాలు వస్తుంది. కేవలం వాటి వరకే వెరిఫై చేసి R1 జోన్లో ఎక్కడన్నా ఇష్యూస్ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనే దాని మీద డిస్కస్ చేసాం. అది కూడా యాక్షన్ టీమ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఉండవల్లిలో తీసుకుంటే, ఉండవల్లిలో డ్రై లేఅవుట్, జరీబ్ ల్యాండ్. ఇప్పుడైతే కొంతమంది ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ స్టార్ట్ చేశారు. 22/12 కల్లా డ్రై లేఅవుట్ అంతా ఇచ్చేస్తున్నారు డ్రై ల్యాండ్స్కి. జరీబ్ ల్యాండ్ లేఅవుట్ వచ్చేటప్పటికి ఈ మంత్ ఎండింగ్ కల్లా ఉండవల్లిలో ఇచ్చేస్తారు. సో అది క్లారిటీ వచ్చింది. అదేవిధంగా లంకా ల్యాండ్స్లో మనం లాస్ట్ టైం ప్రాబ్లం అనుకున్నాం, దాన్ని రిజిస్ట్రేషన్లు చేయాలి, కోర్టులో కేసు ఉన్నా కూడా ఇబ్బంది లేదు, మనం ఆ రిస్క్ గవర్నమెంట్ తీసుకుంటుంది అని చెప్పి ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు 356 ఉంటే ఈ 2 వారాల్లో 65 మంది వచ్చి ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా 291 ప్లాట్స్ ఉన్నాయి. అందరికీ ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు ఎక్కడెక్కడ వేరే ప్రాంతాల్లో ఉండి వాళ్ళదే లేట్ తప్పించి సిఆర్డీఏలో కానీ ఇక్కడెక్కడ కానీ ఇష్యూ లేదు. వాళ్ళ లంకా ల్యాండ్స్ ఇష్యూ అంతా క్లియర్ అయిపోయింది. బట్ ఓవరాల్గా తీసుకున్నా కూడా ఇప్పుడు ఇంకా 7600 ప్లాట్లే రిజిస్టర్ అవ్వాలి. 69421 ప్లాట్స్ ఉంటే 61793 రిజిస్టర్ అయిపోయినాయి. 7600 ఉన్నాయి. ఇంతకుముందు దాదాపు 10,000 ఉండే, అది ఇప్పుడు తగ్గి 7600 వరకు వచ్చింది. తర్వాత గ్రీన్ బఫర్ జోన్ ఒకటి అడిగారు తుళ్ళూరు విలేజ్లో, జోన్ 1 అని. అంతకుముందు ఇచ్చినటువంటి గ్రీన్ బఫర్ జోన్ వల్ల 39 ప్లాట్స్ ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి వాళ్ళకి.
సో దాన్ని సిఆర్డిఏ అధికారులు కూర్చొని దీన్ని అలైన్మెంట్ మార్చిన తర్వాత ఇప్పుడు కేవలం 3 ప్లాట్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇది శుభ పరిణామం. సిఆర్డిఏ అధికారులకి, నారాయణ గారికి, అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఎందుకంటే 36 మందిది యాంగ్జైటీ పోయింది దీనివల్ల. రైతుల యొక్క సమస్యలు ఏదంటే దాని మీద గౌరవనీయ కేంద్ర మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు, శాసనసభ్యులు శ్రావణ్ ఆల్మోస్ట్ ప్రతి 15 రోజులకు రోజు కూర్చొని దీని మీద డిస్కస్ చేస్తున్నాం, అటు రైతులతోనూ అటు అధికారులతోనూ. అయితే ఇక్కడున్న సమస్యలు మేజర్గా గ్రామ కంఠం ఒకటి, జరీబ్ నాన్ జరీబ్ ఒకటి, రోడ్ హిట్, ల్యాండ్ అక్విజేషన్లో ఉన్న ఏరియాలో ప్లాట్ అలాట్ చేయటం ఒకటి, అసైన్మెంట్ ల్యాండ్స్. ఇందులో యాక్చువల్గా 921 ప్లాట్లలో ల్యాండ్ అక్విజేషన్లో పడ్డాయి. ప్లాట్లు అలాట్ చేసినప్పుడు రైతులకి 921 ప్లాట్లు ల్యాండ్ అక్విజేషన్ అంటే ఎవరైతే భూమి ఇవ్వలేదో వాళ్ళ దాంట్లో పడ్డాయి. వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే మొత్తం 700 మంది ఫార్మర్స్, 921 ప్లాట్లు, 700 మంది ఫార్మర్స్. దాంట్లో ఒక 303 మంది ఫోన్ ఎత్తలేదు, 397 మంది ఫోన్లు ఎత్తి మాట్లాడారు. వాళ్ళని అడిగాం, అంటే ఆ ల్యాండ్ ఎక్విజిషన్ అయిన దాకా వెయిట్ చేస్తారా రిజిస్ట్రేషన్కి, లేదంటే మీ ప్లాట్ మార్చమంటారని. 397లో 274 మంది ల్యాండ్ అక్విజిషన్ దాకా వెయిట్ చేస్తాం, ఆ తర్వాత రిజిస్టర్ చేసుకుంటాం, మాకు ఆ ప్లాట్ సూటబుల్గా ఉందని చెప్పడం జరిగింది. అంటే 69% వాళ్ళు వెయిట్ చేయడానికి విల్లింగ్ చూపించారు. ఆల్టర్నేట్ మార్చుకుంటామని ఒక 37 మంది యాక్చువల్గా చెప్పారు కేవలం, అది 9%. తర్వాత ఏ విషయం ఆలోచించుకొని చెప్తామని ఒక 46 మంది అంటే 22% చెప్పారు. కాబట్టి ఇక్కడ ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళు వెయిట్ చేస్తే దాని మీద కూడా ల్యాండ్ అక్విజిషన్ అలాంటి ఆ రైతు సోదరులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ల్యాండ్ పుల్లింగ్కి రమ్మని. రానప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అవి తీసుకొని మీకు ఇవ్వటం జరుగుతుందని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా జరీబు, రోడ్ హిట్, గ్రామ కంఠం, వీటికి సంబంధించి ఏదైతే అధికారులకు యాక్చువల్గా కమిటీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో వాళ్ళు కొంత స్టడీ చేశారు. ఇంకా కూడా వాళ్ళకి 15 రోజులు అంటే నెల రోజులు టైం ఇచ్చాము, మరొక 15 రోజులు ఉంది. ఈ 15 రోజుల్లో కూడా స్టడీ చేసి సబ్మిట్ చేస్తే దాని మీద యాక్చువల్గా రైతు సోదరులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికి కూడా ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మొత్తం ప్లాట్స్ అంటే జనరల్ రిజిస్ట్రేషన్ ప్లాట్స్ మొత్తం 29,233 మంది రైతులు. వాళ్ళకి 69,421 ప్లాట్లు అలాట్ చేయాల్సి ఉంటే అంటే రిజిస్ట్రేషన్ 61,793 రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఇంకా కేవలం కావాల్సినవి 7,628 రిజిస్ట్రేషన్ కావాల్సిన బ్యాలెన్స్ 7,628. దీంట్లో కూడా ఏంటంటే మనకు కోర్టు కేసుల్లో 312 పెండింగ్ ఉన్నాయి. ఈ ల్యాండ్ అక్విజిషన్ ఇప్పుడే చెప్పాను, ఆ ల్యాండ్ అక్విజిషన్ దాంట్లో ఇప్పుడు ఏదైతే పెండింగ్ ఉన్నాయో 921 ప్లాట్లు. తర్వాత దీంట్లో రోడ్డు హిట్స్ వల్ల ఒక 111 పెండింగ్ ఉండేది, అంటే రోడ్డు హిట్స్ దాంట్లో పెండింగ్ పెట్టుకొని ఉంటారు. అదేవిధంగా చనిపోయి వాళ్ళ కొడుకులకో కూతుర్లకో వారసత్వం ఇవ్వాలంటే వాళ్ళు అఫిడవిట్ ఇవ్వాలి, దాని మీద పెండింగ్ ఒక 184 ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ రీజన్స్ ఉండి ఎన్ఆర్ఐస్ ఉన్నారు విదేశాల్లో, మేము ఇండియా వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని ఒక 436. ఈ బ్యాలెన్స్ యాజ్ టీజ్గా రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి ఉండేది ఈ 7,000 చెల్లల్లో ఒక 1,697. అంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా విదేశాల్లో ఉండటం కావచ్చు, పేరెంట్స్ చనిపోయి ఉండొచ్చు, కోర్టు కేసు ఉండొచ్చు, బ్రదర్స్ మీద డిస్ప్యూట్ ఉండొచ్చు, ఇవి కాకుండా ఈ 7,628లో రిజిస్ట్రేషన్కి ఇమీడియట్గా ఉండేది 1,697. రోజు 30 నుంచి 60 అవుతున్నాయి. ఈ మధ్య రీసెంట్గా అయితే 19కి వచ్చినాయి. అంటే నంబర్ తగ్గిపోతూ ఉంది. తర్వాత ఉండవల్లి ఏదైతే రైతు సోదరులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించి లాటరీ కూడా వేయటానికి నిర్ణయించారు. త్వరలో లాటరీ వేస్తున్నారు. ఇప్పుడే మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు, తర్వాత శ్రావణ గారు చెప్పారు పెన్షన్స్, హెల్త్ కార్డ్స్ విషయం, స్కిల్ డెవలప్మెంట్ విషయం కూడా చెప్పారు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కాస్త స్కిల్ డెవలప్మెంట్ ఇంకా బెటర్గా చేసి వాళ్ళకి ఏదైనా
జాబ్స్ వచ్చేటట్టుగాను ఆ విధంగా అది కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎఫ్ఎస్ఐకి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసాము. ఎఫ్ఎస్ఐ కొంతమంది రైతులు అడిగారు, ముఖ్యమంత్రి గారిని అడగట్టు, ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్టడీ చేయమన్నారు. దాని మీద ఒక కమిటీ వేసాం. ఆ కమిటీ రిపోర్ట్ రాగానే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది.